వెల్కమ్ టు మ్యూజిక్ వీడియో ఛానల్. మనం ఈఫిల్ టవర్ పేరు వినడమే కానీ దాని గురించి తెలుసుకున్నామా? తెలుసుకోలేదు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈఫిల్ టవర్ ప్రత్యేకత ఏమిటి. ఈ టాపిక్ వినే ముందు ఈ వీడియో చివరిదా చూడండి. సో ఇదే రోజులో మన టాపిక్లో వెళ్దామా? ఎస్, లెట్స్ గో టు అవర్ టాపిక్. ఈరోజు మన టాపిక్ ఈఫిల్ టవర్ ప్రత్యేకత ఏమిటి. ఈఫిల్ టవర్ ప్యారిస్లో సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్పై నిర్మించిన ఎత్తైన ఇనుప గోపురం. ఇది ఫ్రాన్స్కు మాత్రమే గర్వకారణమైనా కాకుండా ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణం. 20వ శతాబ్దం నుండి ప్యారిస్ విడుదల చేసిన ఏ పోస్టర్ కూడా ఈఫిల్ టవర్ బొమ్మ లేకుండా అచ్చు కాలేదు. ఫ్రెంచ్ విప్లవం జరిగి 100 ఏళ్లైన సందర్భంగా ప్యారిస్లో ఒక స్మారక కట్టడం నిర్మించాలనే ఆశయానికి ప్రతీకగా 1889 నాటికి ఈ టవర్ తయారయ్యింది. దీనిని రూపకల్పన చేసిన సివిల్ ఇంజనీర్ గుస్తావ్ ఈఫిల్ పేరునే దీనికి పెట్టారు. ఈఫిల్ టవర్ ఎత్తు సుమారు 300 మీటర్లు. ఈ టవర్ మొత్తం బరువు 10,000 టన్నులు కాగా లోహపు బరువు 7,300 టన్నులు. ఈఫిల్ టవర్ను కేవలం 26 నెలల్లో 250 మంది కూలీలు నిర్మించారు. దీని నిర్మాణానికి కేటాయించిన బడ్జెట్లో 6% తక్కువ సొమ్ముతో దీనిని తయారు చేయడం మరొక రికార్డు. ఈ టవర్ నిర్మాణ సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక్క పనివాడు తన గర్ల్ ఫ్రెండ్కు టవర్లో ఏర్పాటు చేసిన గంటను చూపుతూ పొరపాటున అంత ఎత్తు నుండి కింద పడి మరణించాడు. 1 హెక్టార్ భూభాగంలో ఈ టవర్ కాళ్ళు ఆని ఉన్నాయి. ఎత్తైన ఈ టవర్ ఉపరితలంలో 3 వేదికలు ఉన్నాయి. ఈఫిలే ఈ 3వ వేదిక వరకు ఆనాడే ఎక్కాడు. ఇంత భారీ విగ్రహంగా కనిపించే ఈ ఇనుప టవర్ కాళ్ళ మీద మొత్తం భారం ప్రయోగింపబడకపోవడం దీని విశిష్టత. దీని డిజైన్లో ఈఫిల్ తీసుకున్న మెలకువల ఫలితంగా ఈ కాళ్ళు భూమి మీద అతి తక్కువ ఒత్తిడి కలగజేస్తాయి. అందుకే ఈ టవర్ భూమిలోకి కృంగిపోకుండా అలా ఉంది. మరొక విశేషం ఏమిటంటే గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా టవర్ 11.5 సెంటీమీటర్లకు మించి కంపనాలు చేయదు. ఇందులో 1710 మెట్లు ఉన్నాయి. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు ఈ టవర్ 3వ వేదిక మీద నుంచి చూస్తే ప్యారిస్ నగరం 80 కిలోమీటర్ల విస్తీర్ణం మేర కనిపిస్తుంది. దీనిని సులువుగా అధిరోహించేందుకు సాంకేతిక విజ్ఞానం ఉపయోగించి 4 లిఫ్టులు ఏర్పాటు చేశారు. రోజుకు సగటున ఈ లిఫ్టులు 250 సార్లు పైకి క్రిందకి తిరుగుతాయని ఒక అంచనా. దీనిని స్థాపించినప్పటి నుంచి 20 కోట్ల మందికి పైగా దీన్ని సందర్శించారు. ఈ టవర్లో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు 7 సంవత్సరములకు ఒకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ను వాడతారు. భూమి మీద నుంచి చూసే వీక్షకుడికి ఇది సమదృష్టి కోసం 3 రకాలైన రంగులను ఉపయోగిస్తారు. బాగా ముదురుగా ఉన్న రంగు క్రింద భాగంలోనూ, లేత రంగు టవర్ పై భాగంలోనూ వేస్తారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ ఫ్రెంచ్ని ఆక్రమించింది. ప్యారిస్ను చూసే అవకాశం జర్మన్లకు కలగకుండా ఉండేందుకు టెక్నీషియన్లు ఈఫిల్ టవర్లో ఏర్పాటు చేసిన లిఫ్టులను నాశనం చేశారు. టవర్ పైకి 1710 మెట్లు ఎక్కి వెళ్లడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈఫిల్ టవర్ను ఆసరా చేసుకుని నిర్మాణ తీరు, గాలి వీచే శైలి, కట్టడాలను కూల్చే శక్తి వంటివి శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఎన్నెన్నో పరిశోధన పత్రాలు ప్రచురించారు. ఇది ఈఫిల్ టవర్ యొక్క ప్రత్యేకత. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈఫిల్ టవర్ ప్రత్యేకత గురించి తెలుసుకున్నాం కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.